నమస్తే, వెల్కమ్ టు వ్యూ పాయింట్. తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ వారంలో చోటు చేసుకున్న కీలక ఘటనలపై వ్యూ పాయింట్లో లోతైన విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ బిగ్ టీవీ స్టూడియోలో ఉన్నారు. సో ఈరోజు వ్యూ పాయింట్లో మనం తీసుకోబోతున్న టాపిక్, మొదట మాట్లాడబోతున్న అంశం ట్రంప్ 50% సుంకాలు ఇండియాపై మోపాడు, దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతోందని. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు తగ్గించాలి అని మనపై ఒత్తిడి తెస్తున్నాడు. మనం కుదరదు అని చెప్పాం. అదే సమయంలో పుతిన్ భారతదేశానికి కూడా మనం ఆహ్వానించాం. సో ఈ పరిణామాలను ఎలా చూడాలి అనే విషయంపై మనం చర్చించబోతున్నాం. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నాగేశ్వర్ గారు, ట్రంప్ మిగిలిన దేశాల కంటే ఎక్కువగా మనపైన బాధేశాడు. చైనా కంటే ఎక్కువగా మనపై 50% సుంకాలు విధించినప్పుడు ఏంటి అని ఒక్కసారిగా ప్రపంచ దేశాలు, ప్రపంచ ఆర్థికవేత్తలు కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. మనం కూడా చాలా స్పష్టంగా చెప్పాం, మా దేశ ప్రజల ప్రయోజనాల కోసం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలును తగ్గించుకునే ప్రసక్తే లేదు అని. అదే సమయంలో పుతిన్ ఇండియా కూడా ఆహ్వానించాం. సో ఈ మొత్తం పరిణామాలను ఎలా చూడాలి? అంటే మీరు అన్నట్లు భారతదేశం పైన ట్రంప్ జరుపుతున్న దాడి అనేక రూపాల్లో జరుగుతుంది. ఇది కేవలము ఒక్క రష్యన్ ఆయిల్తోనే బిగిన్ కాలేదు, దాంతో ఎండ్ కాలేదు. సో మనకు ఆపరేషన్ సింధూర్ అప్పుడు నుంచి ఈ ధోరణి అంతకు ముందు నుంచి కూడా, మీకు ఉదాహరణకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అని పేరిట భారతదేశం నుంచి వెళ్ళి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వాళ్ళను అక్రమంగా నివసించడం తప్పే, కానీ అది క్రిమినల్ యాక్ట్ కాదు. అమెరికన్ చట్టాల ప్రకారం కూడా సివిల్ నేరం అది. అయినా కూడా వాళ్ళకు బేడీలేసి చైన్లు కట్టి పంపించారు. ఒక రకంగా ఆ భారతీయులు అవమానించారు. ఒక్క భారతీయులనే కాదు, అనేక దేశాల వాళ్ళు అలాగే చేశారు, మనల్ని కూడా అలాగే చేశారని మన వాళ్ళు సముదాయించుకొని ఊరుకున్నారు. ఇది మొదటిది. రెండవది, H1B వీసాల పైన పడ్డాడు. గ్రీన్ కార్డు ఉన్నా కూడా మీకు గ్యారంటీ అని ఇవ్వలేము అన్నాడు. ఇలా ఇది రెండవది. మూడవది, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయకూడదంటూ యాపిల్ను, టెస్లాను హెచ్చరించాడు. నాలుగవది, ఇండియాతో ట్రేడ్ డీల్ కుదిరిందంటూ రోజుకో మాట మాట్లాడాడు. ఇండియా 0 టారిఫ్లకు కూడా ఒప్పుకుంది అని అబద్ధాలు చెప్తూ ఇండియా పైన ప్రెషర్ పెట్టాడు. ఐదవది, ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా ఇంట్రెస్ట్లకు భిన్నంగా అనేక రూపాల్లో ప్రవర్తించాడు, ఒక్క రూపంలో కాదు. అందులో ఒకటి, పహల్గాం దాడుల తర్వాత దాడుల్ని ఖండించాడు, కానీ ఆ తీవ్రవాద చర్యలకు పాల్పడిన పాకిస్తాన్ను ఖండించలేదు. ఖండించకపోగా క్వాడ్, అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో అమెరికా, ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ భాగస్వాములు, పాకిస్తాన్ పేరు కూడా చెప్పలేదు. అలాగే మీకు యునైటెడ్ నేషన్స్లో పాకిస్తాన్ను కౌంటర్ టెర్రరిజం, తీవ్రవాద వ్యతిరేక సబ్ కమిటీకి వైస్ చైర్గా అమెరికా అండతో అయ్యారు. IMF, వరల్డ్ బ్యాంకు నుంచి పాకిస్తాన్కు అప్పులు ఇప్పించాడు ట్రంప్. పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాల ప్యాకేజ్ బైడెన్ $450 మిలియన్ ఇస్తే, బైడెన్ చేసిన ప్రతి పనిని మార్చే ట్రంప్ $393 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. ఇక ఆఖరికి యునైటెడ్ నేషన్స్లో అమెరికా ప్రతిపాదించినటువంటి తీర్మానంలో ముందు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ దాడికి కారణమని రాసి, తర్వాత పాకిస్తాన్ ఒత్తిడి మేరకు అది కూడా తీసేశారు. తర్వాత కొన్ని రోజులకు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ తీవ్రవాద జాబితాలో చేర్చారు కంటి తుడుపుగా. ఇక దానికి వీటన్నిటికీ పరాకాష్ఠగా ఐ లవ్ పాకిస్తాన్ అన్నాడు. ఇవన్నీ చేసి అసీం మునీర్కు అత్యున్నత గౌరవాన్ని ఇచ్చాడు. ఒక ఆర్మీ చీఫ్కు ఒక దేశ ప్రెసిడెంట్ చరిత్రలో ఎప్పుడు ఇవ్వలేని గౌరవం ఇచ్చి ఐ యామ్ హానర్డ్ టు మీట్ అసీం మునీర్ అన్నాడు. అంతకన్నా దుర్మార్గంగా అసీం మునీర్ను ఉన్న సమయంలో మన ప్రైమ్ మినిస్టర్ను అక్కడికి పిలిపించే పని చేశాడు. ఇవన్నీ పాకిస్తాన్కు అనుకూలంగా ట్రంప్ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా చేసిన అనేక పనులు. ఆరవది, భారతదేశానికి అవమానకరంగా, భారతదేశ వైఖరికి భిన్నంగా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసే పాకిస్తాన్ కుట్రలకు వంతపడ్డాడు. సో కశ్మీర్పై మీడియేషన్ చేస్తామని అమెరికాకు క్లియర్గా తెలుసు. కశ్మీర్ విషయంలో ఇండియా బయటి వారి జోక్యాన్ని అంగీకరించదు అని తెలిసి కూడా కాశ్మీర్లో జోక్యం చేస్తానని మాట్లాడుతూ వచ్చాడు. ఇక ఏడవది, మీకు పాకిస్తాన్
నాకు ఆ తర్వాత కూడా ఆపరేషన్ సింధూర్ పహల్గాం దాడుల తర్వాత కూడా మరింతగా పాకిస్తాన్కు ఆ డిఫెన్స్ కోఆపరేషన్ పెంచుతాము అని ప్రకటించాడు క్లియర్గా. డిఫెన్స్ కోఆపరేషన్ ఒకవైపు మనతో డిఫెన్స్ పర్చేజ్ చర్చలు జరుగుతూనే పాకిస్తాన్కు కూడా అత్యాధునిక ఆయుధాలు ఇస్తానని అంగీకరించాడు. ఇది ఇండియా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్లకు పూర్తి భిన్నమైనటువంటి వైఖరి. 8వది అన్నిటికన్నా ప్రమాదకరమైంది, భారత్ పాక్ల యుద్ధాన్ని నేనే ఆపాను, ఇది అణుయుద్ధం దాకా పోకుండా నివారించాను, అందులో ఇంకా దారుణం ఏంటంటే ట్రేడ్ చేయనని బెదిరించి ఒప్పించాను అన్నాడు. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నేషన్కి ఇంతకన్నా అవమానకరం కాదు. ఇక 9వది ఇండియా రష్యాని ఏమన్నా మనకు అభ్యంతరం, ఇండియా ఇది డెడ్ ఎకానమీ, చచ్చిపోయిన ఆర్థిక వ్యవస్థ, రష్యాతో పాటు వెళ్ళి కలిసి దూకండి ఎక్కడన్నా అన్నాడు. 10వది రష్యాతో ఆయిల్ కొంటున్నారన్న పేరిట ఏ దేశం పైన విధించనంత హయ్యెస్ట్ సుంకాలు, బహుశా బ్రెజిల్ పైన మనతో ఈక్వల్గా ఉంది, హయ్యెస్ట్ సుంకాలు విధించాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే మనకన్నా చైనా ఎక్కువ కొంటోంది ఆయిల్, యూరోపియన్ యూనియన్ కొంటోంది, అమెరికా రష్యాతో చేసే వాణిజ్యం ఈ 5 నెలల్లో 2025 ఫస్ట్ 5 monthsలో 20% పెరిగింది. సో అయినా ఇండియా పైన భయంకరమైన టారిఫ్లు వేస్తూ అటాక్ చేస్తున్నాడు. 10 రకాలుగా మనల్ని అవమానించిన తర్వాత ఇండియా ఏం చేయాలి? ఖాళీగా కూర్చోగలుగుతుందా? అందుకే మన ప్రత్యామ్నాయాలు మనం వెతుక్కోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ప్రత్యామ్నాయాలు ఏం కనబడుతున్నాయి ఇప్పుడు మనకి? అంటే అమెరికాకు అర్థం కావాలి ఒకటి, ఈ సిచ్యువేషన్ ఇంకా ఎవాల్వింగ్ సిచ్యువేషన్. అంటే ఇంకా మనము ఈ అమెరికా మన పైన విధించిన 50% టారిఫ్లు అలాగే ఉంటాయని చెప్పలేము. ఎందుకు ఎవాల్వింగ్ సిచ్యువేషన్ అంటే ఆల్రెడీ ట్రంప్ అనేక దేశాల విషయంలో అనేక రకాలుగా అటు ఇటు ఊగిసలాడాడు. ఇప్పుడు చైనా విషయంలో 245% దాకా పోయాడు. మన దగ్గర అర్రాస్ పాటు వేలం పాట ఉంటుంది చూడండి. సో నాగేశ్వర గారి పాట, రోహిత్ పాట అని అంటారు చూడండి. సో అట్లా అర్రాస్ పాడాడు, వేలం పాట, ఆక్షన్ పాడాడు. ఇప్పుడు 30% దగ్గర ఆగాడు చైనాతో. సో అందువల్ల ట్రంప్ ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు, ఇవాళ ఏమంటాడో రేపు ఏమంటాడు. ద వెరీ క్యారెక్టర్ ఆఫ్ ట్రంప్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. అందువల్ల ఏముంటాయి చివరి వరకు మనకు తెలియదు. సిచ్యువేషన్ ఇంకా ఎవాల్వింగ్. ఎందుకు ఎవాల్వింగ్ అంటే ఇండియా అమెరికా మధ్య ట్రేడ్ డీల్ పై కూడా చర్చలు జరుగుతున్నాయి. అన్నిటికీ మించి ఇప్పుడు మన పైన అదనంగా 25%, ముందు 25% వేశాడు, అదనంగా 25% వేయటానికి రష్యా దగ్గర ట్రేడ్ చేస్తున్నామనేది ఆరోపణ. రష్యా దారితో మీరు వాణిజ్యం చేయడం ద్వారా, రష్యన్ ఆయిల్ కొనడం ద్వారా ఉక్రెయిన్ వార్కు మీరే ఫైనాన్స్ చేస్తున్నారంటూ అమెరికా, ట్రంపే కాదు ఆయన అధికారులు కూడా మన పైన విరుచుకుపెడుతున్నారు. కానీ ఇప్పుడు ఆగస్టు 15 అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్లు సమావేశం కాబోతున్నారు. ఇంత సమ్మిట్ మీటింగ్ గనక బహుశా ఏదైనా ఒప్పందం కుదిరే అవకాశాలు కొట్టిపారేలేము. అదే కుదిరితే అమెరికా రష్యాల మీద ఒప్పందమే కుదిరితే, ఉక్రెయిన్ వారే ఆగిపోతే ఆ అదనంగా విధించిన 25% టారిఫ్ ఉండదు. సో అందువల్ల సిచ్యువేషన్ ఎవాల్వింగ్ గనక ఇప్పుడు మనము తొందరపాటు పనికిరాదు. సో ట్రంప్ పిచ్చిగా వాగుతున్నాడు కదా అని మనం కూడా పిచ్చిగా వాగాల్సిన అవసరం లేదు. కానీ మన చర్యలు మాత్రం చాలా స్పష్టంగా గట్టిగా ఉండాలి. ఎందుకంటే గతంలో ఇరాన్ విషయంలో మనం మోడీ ప్రభుత్వమే ట్రంప్ ఆంక్షలకు, ఒత్తిళ్లకు తలవంచి ఇరాన్ నుంచి పూర్తిగా చమురు కొనుగోళ్లను దాదాపు జీరోకి తెచ్చుకున్నాం. ఒకప్పుడు 10 to 12% ఉండే. మనం అమెరికా ఒత్తిడితో ఇవాళ ఇజ్రాయిల్ గాజా విషయంలో మనం ఇజ్రాయిల్కు పూర్తి అనుకూల వైఖరి తీసుకుంటున్నాం. ఇరాన్ పైన అమెరికా దాడి చేసినా మనం ఖండించడం లేదు. ఇరాన్లోని మీకు చబహార్ పోర్ట్లో ఇన్వెస్ట్మెంట్ తగ్గించాం. అందువల్ల గత చరిత్ర అంతా అమెరికాకు మనం ఒత్తిళ్లకు తలవంచుతూ ఉన్నాం గనక ఇప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. లేకపోతే మోడీని ఎందుకు మౌనంగా ఉన్నామని అడగం. ఎందుకంటే ట్రంప్ లాగా మన మోడీ కూడా మాట్లాడాలి, మనం ఎందుకు కోరుకుంటాం? ట్రంప్ ఏది పడుతుంది వాగితే, మన దేశ ప్రధాని ఏది పడుతుంది వాగమని మనమే ఆశించము. కానీ చర్యల్లో మాత్రం బలంగా నిలబడాలని కోరుకుంటాం. సో బలంగా నిలబడే విషయంలో కీ కన్సర్న్స్ అగ్రికల్చరు, డైరీ సెక్టారు, ఇలాంటి దేశ ఎకానమీ పైన, దేశ ప్రజలపైన, ప్రత్యక్ష ప్రభావం చూపెట్టే అంశాలలో
రాజీ పడకూడదు. ఇండియన్ నేషనల్ ఇంట్రెస్ట్లో రాజీ పడకూడదు. ఇప్పుడు అమెరికా ఎవరితో ఒప్పందం కూర్చుకున్నా బోయింగ్ విమానాలను కొనాలి, F-35 విమానాలను కొనాలి. మనకు అవసరం ఉన్నా లేకున్నా మన మీద నెట్టేస్తున్నాడు. సో ఇలాంటి వాటికి మనం అంగీకరించే ప్రసక్తే ఉండకూడదు. ఏదైనా మనకు అంతగా బాధ లేని, అంతగా ఇబ్బంది లేని హార్లీ డేవిడ్సన్ వెహికల్లు, అమెరికన్ విస్కీలు ఇలాంటి వాటిల్లో కన్సెషన్ ఇస్తే ఇవ్వచ్చు, తప్పేం లేదు. అందువల్ల ఇచ్చిపుచ్చుకున్న ధోరణి అనుసరించాలి. అందువల్ల మన ఎవాల్వింగ్ సిచ్యువేషన్ కనుక మనం కూడా ట్రంప్ లాగా ఇష్టం వచ్చినట్టుగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. కానీ మన పొజిషన్ మాత్రం ఫర్మ్ అండ్ డిసిసివ్ ఉండాలి. ఎక్కడైతే ఆన్సర్ ఇవ్వాలో అక్కడ ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి. ఇప్పటివరకు అలాగే ఉందా? ఇప్పటివరకు అలాగే ఉందా అనేది ఇది రన్నింగ్ కామెంటరీ కాదు కదా. ఇప్పటివరకు ఇప్పుడు 6:11 నిమిషాలకు ఎలా ఉంది, 6:13 నిమిషాలకు బ్రేకింగ్ న్యూస్లు కావు ఇవన్నీ. ఇది ఏదైనా ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అలా బ్రేకింగ్ న్యూస్ల రూపంలో ఉండదు. సో ఎవాల్వింగ్ సిచ్యువేషన్ ఇంకా లెట్ us హోప్ ఎలా ఉంటుంది అని. అందువల్ల ఇప్పుడు ఎలా ఉంది, 6:16 ఎలా ఉంది అనేది అనవసరం మనకు. కానీ అల్టిమేట్గా ఏముండాలో పాయింట్. దీంతో పాటు మనము వర్స్ట్ కేస్ సినారియో ప్రిపేర్ కావాలి. తెలివైన వాడు ఎప్పుడైనా చేయాల్సిందంటే హోప్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్, దేనికైనా. సో లెట్ us హోప్ ఫర్ ద బెస్ట్. ఇంతదాకా చెప్పింది హోప్ ఫర్ ద బెస్ట్. ఇక ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ ఏంటి? నిజంగానే 50% టారిఫ్లే ట్రంప్ ఫైనలైజ్ చేస్తే ఏం చేయాలి మనం? సో అక్కడ కాంప్రమైజ్ మనం చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే 50% టారిఫ్లు వేస్తే మన టెక్స్టైల్స్ కానీ, మన జెమ్స్ అండ్ జ్యువెలరీ కానీ చాలా మన ఎక్స్పోర్ట్స్ అనేది అమెరికాలో సాధ్యం కావు. కొన్నిటికి ఎగ్జామ్షన్ ట్రంపే ఇచ్చాడు. ఆ ఎగ్జామ్ వాళ్ళ అవసరాలకు అనుగుణంగా ఉపయోగపడేటి అవి ఎలాగ ఉండొస్తాయి. అప్పుడు మనం ఆల్టర్నేట్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ వెతుక్కోవాలి. ఆ దిశగా మనకు ఒక మేజర్ అవకాశం బ్రిక్స్. ఎందుకంటే ప్రపంచ జనాభాలో 56% బ్రిక్స్ దేశాలు ఉంటారు. G20లో 20 దేశాలు ఉంటాయి, అందులో 10 దేశాలు బ్రిక్స్లో ఉన్నాయి. అలాగే మీకు 36% ఆఫ్ వరల్డ్ జీడిపి ఈ బ్రిక్స్ దేశాల్లో ఉంది. సో అందువల్ల బ్రిక్స్ను యాక్టివేట్ చేయడం ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు ఆ దిశగా ప్రయత్నాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ప్రెసిడెంట్ లులా డిసిల్వా ప్రైమ్ మినిస్టర్ మోడీతో మాట్లాడాడు, మోడీ పుటిన్తో మాట్లాడాడు, పుటిన్ ఇండియాకు వస్తున్నాడు, మోడీ చైనాకు వెళ్తున్నాడు. సో ఈ ఈక్వేషన్ పెరుగుతోంది కాస్త. ఇప్పుడు మీకు చైనాలో కూడా ఇండియా పట్ల వ్యతిరేకత వ్యాఖ్యలు వస్తలేవు. ఇప్పుడు గ్లోబల్ టైమ్స్ పత్రిక ఉంది, ప్రతిసారి ఇండియా మీద విషయం కక్కేటువంటి చైనా అధికార పత్రిక. ఇప్పుడు అందులో భారత్కు అనుకూలంగా ట్రంప్ను ప్రశ్నిస్తూ వ్యతిరేకిస్తూ వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల చైనా వైఖరిలో కూడా మార్పు వస్తుంది. అది మనకు అనుకోకుండా ఇంకో ప్రయోజనం కూడా, చైనా పాకిస్తాన్ నెక్సెస్ను వీకెండ్ చేయొచ్చు. అందువల్ల ప్రతి క్రైసిస్ ఒక అపార్చునిటీ ఇస్తుంది. ఆ క్రైసిస్ను అపార్చునిటీగా వాడుకోవాలి. ఇవాళ కాకపోయినా రేపైనా ఏదో ఒక దేశం బెదిరింపులకు మనము బలి అయ్యే పరిస్థితి ఉండకూడదు. ఇది మల్టీపోలార్ వరల్డ్. ఈ మల్టీపోలారిటీని మనం ఆహ్వానించాలి, మనం అంగీకరించాలి, దాని నుంచి బెనిఫిట్ కూడా పొందాలి. ఎందుకంటే ఆల్రెడీ బ్రిక్స్ కరెన్సీ అనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ట్రంప్ దానికి అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు. ట్రంప్ బ్రిక్స్ కరెన్సీ అనేది కనుచూపు మేరలో కూడా లేదు. వాస్తవంగా ఇండియా క్లారిఫై కూడా చేసింది బ్రిక్స్ కరెన్సీ ఆలోచన లేదని. కానీ రష్యా ప్రతిపాదన చేస్తే ట్రంప్ ఎగిరెగిరి పడ్డాడు. సో ట్రంప్కి చెప్పాలి, ఇంకా ఇలాగే వ్యవహరిస్తే మేము అనివార్యంగా బ్రిక్స్ కరెన్సీ వైపు ఆలోచిస్తామని. సో అందువల్ల ఇప్పటికే డాలర్కు ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నాం. సో ఏ ఎకనామిక్ ఇంట్రెస్ట్ల పైన అయితే అమెరికా మన పైన దాడి చేయాలని చూస్తుందో అదే ఎకనామిక్ ఇంట్రెస్ట్లో మనము టార్గెట్ చేయాలి. అందువల్ల ప్రత్యామ్నాయాలు మనం చూసుకోవాలి. అమెరికాతో ఇప్పుడు ఆల్రెడీ స్పెయిన్ ఉంది. స్పెయిన్ మీద ఇలాగే టారిఫ్లు విధిస్తే అమెరికాతో మీకు F-35 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని స్పెయిన్ క్యాన్సిల్ చేసుకుని మేము యూరో ఫైటర్స్ కొంటామన్నది. స్విట్జర్లాండ్ 39% ట్యాక్స్ విధించారు ట్రంప్ దానిపైన. స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకు వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వలే. స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ ఇంటికి చేంజ్ చేశారు, F-35 యుద్ధ విమానాలు కొనుగోలు కాంట్రాక్ట్ ఆపేశారు. సో అలాగే మనం కూడా అమెరికాతో డిఫెన్స్ ఇంపోర్ట్స్ పై కూడా క్వశ్చన్ వేయాలి. అమెరికా కాకపోతే ఫ్రాన్స్ నుంచి కొంటాం, యూకే నుంచి కొంటాం. సో రష్యా నుంచి ఆల్రెడీ మనం కొంటున్నాం. సో అందువల్ల ఇజ్రాయెల్ నుంచి కొంటున్నాం. సో అందువల్ల అమెరికాకు అర్థమయ్యే భాషలో మనం కూడా రెసిప్రోకల్, ఎందుకంటే ట్రంప్ వాడిన పదం ఇది, రెసిప్రోసిటీ. నీవు నన్ను కొడితే నేను నిన్ను కొడతాను. సో నువ్వు 4 కొడితే నేను 2 కొట్టలేనా? సో అందువల్ల ఎందుకంటే ఇండియన్ ఎకానమీ కూడా ఇలా కీలకమైన ఎకానమీ. వరల్డ్ ఎకానమీకి 18% వరల్డ్ ఎకనామిక్ గ్రోత్కు
ప్రపంచ ఆర్థిక వృద్ధికి 18% ఇండియానే కంట్రిబ్యూట్ చేస్తుంది. అమెరికా కంట్రిబ్యూట్ చేస్తే 11%. ఎందుకంటే మనది ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీ కనుక. అందువల్ల డెఫినెట్గా ఆల్టర్నేటర్ కొత్త రీఅలైన్మెంట్ జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ రష్యా, ఇండియా, చైనా ట్రైకాన్ యాక్టివేట్ చేయాలని ఆలోచిస్తున్నారు. అవసరం వస్తే క్వాడ్లో మనం ఇనాక్టివ్ కావాలి. క్వాడ్ నుంచి ఈవెన్ అవసరమైతే పుల్అవుట్ కూడా చేసుకోవాలి. చైనాకు వ్యతిరేకంగా మనం అమెరికా నాయకత్వం ఈ కూటమిలో చేరాం, కానీ మనకేం లాభం వస్తుంది అమెరికా? సో ఇంత ఓపెన్గా ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికన్ వ్యూహాత్మక ప్రయోజనాల కొరకు మనం నిలబడ్డా, సో అమెరికా మన వైపు ఉన్నదా? పాకిస్తాన్ వైపు ఉన్నది. అలాంటప్పుడు అమెరికా చెప్పాలి, అయ్యా నీ క్వాడ్లో మేమెందుకుంటాం, నీకోసం మేమెందుకు ఘర్షణలు పడాలి? సో రేపు పాకిస్తాన్తోనే ఘర్షణ అయితే నువ్వు మాకు సపోర్ట్ చేస్తలేవు, ఇక చైనాతో యుద్ధం అయితే సపోర్ట్ చేస్తావా? ఎందుకు మరి ఎత్తుకబెట్టి ఉండటం? సో అందువల్ల క్లియర్గా మన రోల్ మనం ప్లే చేయాలి. ఇండియా ఒకప్పుడు ఇదే రోల్ గొప్పగా ప్లే చేసింది. అన్ఫార్చునేట్లీ గత 20 ఏళ్ళుగా మనం వెళ్ళి అమెరికాకు జూనియర్ పార్ట్నర్గా మారిపోయాం. కానీ మన 49 కంట్రీస్కు నాయకత్వం వహించిన అలీనోద్యమ దేశాలకు మరోసారి మనము ఆ రోల్ ప్లే చేయాలి. అలీనోద్యమ దేశాలకు నాయకత్వం వహించడం అంటే ఇప్పుడు గ్లోబల్ సౌత్ అంటాం మనం వాటిని. సో ఈ వర్తమాన దేశాలకు మనం ఉండాలి. రకరకాల కొత్త కొత్త అరేంజ్మెంట్స్ని ఆలోచించాలి. ఆల్రెడీ ఇప్పుడు యూకేతో మనం ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నాం. ఇలా చాలా దేశాలతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం. సో రకరకాల ట్రేడ్ డీల్స్ మనం కుదుర్చుకోవాలి. అందువల్ల ట్రంప్ భాషలోనే మనం ఆన్సర్ చెప్పాలి. రైట్.